కేసీఆర్ నివాసం దగ్గర మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. కేసీఆర్ ఈసారి సెషన్లో ఎన్ని రోజుల పాటు పార్టిసిపేట్ చేస్తారు, ముఖ్యంగా సాగునీటి అంశాలకు సంబంధించి పార్టీ నేతలకు ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఎట్లాంటి దిశానిర్దేశం చేశారో తెలుసుకుందాం. మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. నరేష్, కేసీఆర్ బయలుదేరారా? కేసీఆర్ అసెంబ్లీ ప్రజెన్స్ మీద ఒకంత ఆసక్తి అయితే కొనసాగుతుంది. ఎన్ని రోజుల పాటు హాజరవుతారు? మొన్న ప్రెస్ మీట్లో ప్రభుత్వానికి ఆయన తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేశారు. పాలమూరు ఎత్తిపోతల విషయంలో కేవలం 45 టీఎంసీలకే రేవంత్ రెడ్డి సర్కార్ ఒప్పుకోవడం మీద ఆయన తోలు తీస్తానని చెప్పేసి కూడా హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో కేసీఆర్ హాజరు మీద, అలానే ఈసారి జరిగేటువంటి సెషన్లో ముఖ్యంగా సాగునీటి అంశాల మీద జరిగేటువంటి చర్చ విషయంలో కూడా ఒకంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద బీఆర్ఎస్ వైపు నుంచి ఈసారి సెషన్లో ఎట్లాంటి వాయిస్ వినిపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? కేసీఆర్ ఎట్లాంటి దిశానిర్దేశం చేశారు? మొత్తానికి ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా కేసీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. చాలా కాలంగా కేసీఆర్ సభకు వస్తారా రారా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది, చాలా ఆసక్తిగా మారింది పొలిటికల్గా. ఈ నేపథ్యంలోనే కొన్ని నిమిషాల క్రితమే ఆయన నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు జగదీష్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు కూడా 2-3 నాయకులు ఉన్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, సేరి సుభాష్ రెడ్డి లాంటి నాయకులు ఉన్నారు. ఆయన ప్రస్తుతం దగ్గర అసెంబ్లీకి కూడా చేరుకోబోతున్నారు కాసేపట్లోనే. ఇక కేసీఆర్ ఎన్ని రోజులు హాజరు కాబోతున్నారు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే 2 ఏళ్ల కాలం అవుతుంది కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి. 2 ఏళ్ల కాలం గడిచిపోయింది ఈ డిసెంబర్ 7వ తారీఖు నాటికి. ఇప్పటికి 2 సార్లు మాత్రమే ఆయన సభకు వచ్చారు. వచ్చిన ప్రతిసారి కూడా ఒక్కసారి, అంటే ప్రతి సెషన్లో కూడా ఏ సెషన్కి వచ్చినా కూడా ఒక్కరోజే వచ్చి ఆయన వెళ్ళిపోతున్నారు. గవర్నర్ ప్రసంగించిన మొట్టమొదటి సభకు ఆయన హాజరయ్యి కేవలం గవర్నర్ ప్రసంగం విని మాత్రం ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఇదే సంవత్సరం మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. అప్పుడు బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేవలం ఆ బడ్జెట్ ప్రసంగాన్ని విన్నారు కేసీఆర్. అప్పుడు ఆ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్లో కూడా బడ్జెట్ను ఉద్దేశించి మీడియాతో మాట్లాడి వెళ్ళారు తప్ప ఇక మళ్ళీ ఆ సెషన్కి ఎక్కడ కూడా కేసీఆర్ హాజరు కాలేదు. కానీ ఈసారి మాత్రం ఈరోజు సభ ప్రారంభం కాబోతుంది. ఒక 3 రోజుల పాటు విరామం తర్వాత మళ్ళీ జనవరి 2, 3, 4 తేదీల్లో సభ జరుగుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఈరోజు వచ్చి వెళ్ళిపోతారా, తిరిగి మళ్ళీ ఆ 3 రోజులు జరగబోయే సమావేశాలకు హాజరవుతారా అవరా అనేది కూడా కాస్త ఆసక్తిగా మారింది. ఇక బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఈ అంశాన్ని ధృవీకరించట్లేదు. కేసీఆర్ పూర్తిగా ఆయన స్వేచ్ఛ, ఆయన ఇష్టం, ఆయన సభకు రావాలనుకుంటే వస్తారు, లేదంటే లేదని కూడా బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు లాంటి నాయకులు కూడా వ్యాఖ్యానించిన సందర్భం. ఇక బీఆర్ఎస్ మాత్రం చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. కేసీఆర్ కూడా నందినగర్ నివాసం నుంచి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీ, అంటే చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు. వాస్తవానికి ఆయన కలవడానికి కొంతమంది కార్యకర్తలు కావచ్చు, ఇతర నాయకులు కూడా వచ్చినప్పుడు ఆయన కారులో నుంచి డోర్ తీసి కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. వాస్తవానికి కేసీఆర్ ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా బయటకు వచ్చిన సందర్భాలు లేవు, కార్యకర్తలతో అంతగా మమేకమైన సందర్భం లేదు. కానీ తనను కలవడానికి వచ్చిన సందర్భంలో నందినగర్ నివాసం బయట గేటు బయట కొంతమంది కార్యకర్తలను కారు డోర్ తీసి మరీ పలకరించి వెళ్ళారు. కాస్త ఉత్సాహంగా కేసీఆర్ కనిపిస్తారు. కేసీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పూర్తి జోష్లో ఉన్నారు. ఎందుకంటే చాలా కాలంగా సార్ రావాలి అనేది కేసీఆర్, అంటే సొంత పార్టీలో ఈ నానుడు ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వచ్చిన సందర్భంగా మనం చూసాం డిసెంబర్ 21వ తారీఖు నాడు ఆయన పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ నిర్వహించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా కూడా కొన్ని టార్గెట్గా పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాలను స్తంభింప చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. హరీష్ రావు, సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. సభలో ఏ విధంగా వ్యూహం రచించాలి, ప్రభుత్వం వేసే ఎత్తుగడకు ఎలా ప్రతివ్యూహం రచించాలని కూడా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఆ రకంగా కూడా వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసిన సందర్భం. ఇక అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలనేది బీఆర్ఎస్ డిమాండ్గా ఉంది. ఎందుకంటే ఈ ఏడాదిలో మొత్తంగా ఈ రోజుతో కలిపితే అసెంబ్లీ సమావేశాలు 16 రోజులు మాత్రమే జరిగినట్టు అవుతాయి. కానీ కనీసం గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికార పక్షంలో ఉన్నప్పుడు యావరేజ్గా 36 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినట్టు హరీష్ రావు చెప్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం 45 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, ఇది సరైనది కాదు, అసెంబ్లీని భ్రష్టు పట్టించారంటూ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కమెంట్ చేసింది. ఇప్పుడు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేవలం యావరేజ్గా 20 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించట్లేదనేది లెక్కలతో సహా హరీష్ రావు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఈరోజు బీఏసీ సమావేశంలో కూడా ఈ అంశం మీద ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సభలో ఈరోజు ఎక్కడ కూడా చర్చ ఉండదు కాబట్టి. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సరిపోదు, చర్చలో పాల్గొనాలి అనేది వాళ్ళు చేస్తున్న డిమాండ్. ఇప్పుడు కేసీఆర్ చర్చలో పాల్గొంటారా లేదా అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే నీటి అంశం అనేది కేసీఆర్కి అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్. తెలంగాణ